Hello friends, welcome to Rao's Competitive Academy, useful for UPSC, APPSC, TSPSC, SSC, Railways. Today's lecture, Godavari River System, Godavari Nadi Vyavastha. గోదావరి నది ఎక్కడి నుంచి ఆరిజినేట్ అవుతుందంటే త్రాంబక్ పీక్ నియర్ నాసిక్ సహ్యాద్రీస్ ఆఫ్ మహారాష్ట్ర, ఇక్కడి నుంచి ఆరిజినేట్ అయ్యి సో ఈ విధంగా గోదావరి నది ప్రవహిస్తూ వస్తుందండి. యానాం దగ్గర ఫైనల్లీ పోర్ ఇట్స్ వాటర్ ఇన్ టు బే ఆఫ్ బెంగాల్ ఫ్రెండ్స్. సో గోదావరి సోర్స్ రీజన్ త్రాంబక్ పీక్ నియర్ నాసిక్ సహ్యాద్రీస్ ఆఫ్ మహారాష్ట్ర. చూడండి గోదావరి నది ఈ విధంగా సో ప్రవహిస్తూ వెళ్తుందండి గోదావరి. సో క్లియర్. గోదావరి యొక్క ఉపనదులు ఏంటి, వీటన్నిటి గురించి మనం ప్రస్తావిస్తూ ముందుకు వెళ్తాం ఫ్రెండ్స్. ఇక్కడ ఫైనల్లీ యానాం దగ్గర అనమాట, నియర్ కుమార్గిరి పట్నం ఇన్ యానాం అనమాట. ఫైనల్లీ ఇట్ వుడ్ పోర్ ఇట్స్ వాటర్ ఇన్ టు బే ఆఫ్ బెంగాల్ ఫ్రెండ్స్. సో టోటల్ లెంత్ ఆఫ్ దిస్ గోదావరి river 1465 so kilometers. It flows through the basaltic lava rocks of Maharashtra, so then Telangana, then Andhra Pradesh. ఈ మూడు రాష్ట్రాల గుండా నది అనమాట ప్రవహిస్తూ వెళ్తుందండి. ఫైనల్ ఇట్ వుడ్ పోర్ ఇట్స్ వాటర్ ఇన్ టు బే ఆఫ్ బెంగాల్. సో క్లియర్. మరి సో గోదావరి నది ఈ విధంగా ప్రవహించే క్రమంలో చూడండి దీని యొక్క ఉపనదులు. సో ఒకటి ఏంటంటే పెయిన్గంగా, ఇది పెయిన్గంగా అండి, పెయిన్గంగా. సో పెయిన్గంగా సోర్స్ రీజియన్ అజంతా రేంజ్ మహారాష్ట్ర ఫ్రెండ్స్, అజంతా రేంజ్ మహారాష్ట్ర. ఇక్కడి నుంచి ఆరిజినేట్ అయి వస్తున్నటువంటి రివర్ ఏదంటే పెయిన్గంగా. పెయిన్గంగాకి ఇంకొక సో ట్రిబ్యూటరీ కూడా ఉందండి, దీన్నే వార్ధా రివర్ అని చెప్పేసి అంటాం. దిస్ నథింగ్ బట్ వార్ధా ఈజ్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ రివర్ దిస్. వార్ధా ఈజ్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ పెయిన్గంగా ఫ్రెండ్స్. ఈ వార్ధా నది ఎక్కడి నుంచి ఆరిజినేట్ వస్తుందంటే సోర్స్ రీజన్ బేతుల్ ప్లాటో, బేతుల్ పీఠభూమి మధ్యప్రదేశ్ ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి ఆరిజినేట్ వస్తున్నటువంటి రివర్ ఏదంటే ఈ వార్ధా ఈజ్ ద ట్రిబ్యూటరీ ఆఫ్ పెయిన్గంగా అనమాట. ఇంకొకటి చూడండి, ఇంకోటి ఏంటంటే వేన్గంగా ఒకటి ఉంటుందండి. వేన్గంగా కూడా ఎక్కడి నుంచి ఆరిజినేట్ వస్తుంది ఆబ్వియస్లీ, ఇది కూడా ఈ నియర్ టు దిస్ బేతుల్ పీఠభూమి అనమాట. ఇక్కడ బేతుల్ పీఠభూమి, ఇక్కడ మహాదేవ కొండలు ఉంటాయండి, ఇక్కడ మహాదేవ కొండలు ఉంటాయి. ఇక్కడ నియర్ టు దిస్ బేతుల్ ప్లాటో నుంచి ఆరిజినేట్ వస్తున్నటువంటి రివర్ ఏదంటే వెయిన్గంగా. పెయిన్గంగా రెండు కలిసి ప్రణహితగా ప్రవహిస్తాయండి. ఇక్కడ పెయిన్గంగా, ఇక్కడ వెయిన్గంగా, ఈ రెండు కలిసి తర్వాత రెండు కలిసిన చోట అక్కడి నుంచి ఏమంటామంటే ఈ రివర్ని ప్రణహిత అని చెప్పేసి అంటామండి. ప్రణహిత ఎక్కడ కలుస్తుందంటే గోదావరి నదితో. ఇక్కడ చూడండి ప్రణహిత జాయింట్స్ గోదావరి అట్ సిరోంచా ఫ్రెండ్స్. ప్రణహిత జాయింట్స్ గోదావరి అట్ సిరోంచా జామ్ఖండ్ హిల్స్ మహారాష్ట్ర ఫ్రెండ్స్. వన్స్ అగైన్ రిపీట్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి పెయిన్గంగా వెయిన్గంగా కలిసి ప్రణహితగా సో కంటిన్యూ అవుతాయి. ప్రణహిత జాయింట్స్ గోదావరి అట్ సిరోంచా ఫ్రెండ్స్, సిరోంచా జామ్ఖండ్ హిల్స్ ఇన్ మహారాష్ట్ర. క్లియర్. సో ఈ విధంగా అండి, క్లియర్. తర్వాత చూడండి ఈ విధంగా గోదావరి నది వచ్చే క్రమంలో సో క్లియర్. ఇక్కడ ఇంద్రావతి ఫ్రెండ్స్. ఇంద్రావతి ఇట్ రైజెస్ ఫ్రమ్ ఒడిస్సా అండ్ ఫ్లోస్ త్రూ ది బస్తర్ ప్లాటో ఫ్రెండ్స్. బస్తర్ ప్లాటో ఛత్తీస్గఢ్. సో ఈ విధంగా ప్రవహిస్తూ దెన్ ఇట్ ఫ్లోస్ ది బోర్డర్ బిట్వీన్ సో మహారాష్ట్ర అండ్ సో ఛత్తీస్గఢ్ అండ్ ఫైనలీ పోర్స్ ఇట్స్ వాటర్ ఇన్ టు సో గోదావరి. తర్వాత ఏంటంటే లాస్ట్ మేజర్ ట్రిబ్యూటరీ ఆఫ్ రివర్ గోదావరి ఇంకొకటి ఏంటంటే శబరి ఫ్రెండ్స్. ఇది శబరి అండి, శబరి నది. దిస్ ఈజ్ నథింగ్ బట్ శబరి. ఇక్కడ జస్ట్ లిటిల్ బిట్ కరెక్షన్ ఏంటంటే సో దిస్ నథింగ్ బట్ సీలేరు అని చెప్పేసి అంటామండి, సీలేరు. దిస్ నథింగ్ బట్ శబరి. క్లియర్. చూడండి ఈ విధంగా దీన్ని ఏమంటామంటే ఇక్కడ శబరి ఫ్రెండ్స్. శబరి ఇట్ రైజెస్ ఫ్రమ్ ఒడిస్సా అండ్ ఫ్లోస్ త్రూ ది సో బోర్డర్ బిట్వీన్ ఛత్తీస్గఢ్ అండ్ ఒడిస్సా ఫ్రెండ్స్. సో ఈ విధంగా సో క్లియర్. శబరి ఫైనల్లీ పోర్స్ ఇట్స్ వాటర్ ఇన్ టు గోదావరి అట్ భద్రాచలం ఫ్రెండ్స్. కోనవరం నియర్ భద్రాచలం దగ్గర శబరి ఫైనల్లీ పోర్స్ ఇట్స్ వాటర్ ఇన్ టు సో గోదావరి ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే సీలేరు నది. ఈ విధంగా చూడండి సీలేరు నది ఈ విధంగా వస్తుందన్నమాట. సీలేరు రైజెస్ యాజ్ మచ్ఖండ్ అని చెప్పేసి అంటాం. మచ్ఖండ్ రివర్ అంటారు. అంటే సీలేరు నదిని ఇంకోటి ఏమని పిలవచ్చు అంటే మచ్ఖండ్ అని చెప్పేసి అంటామండి.
క్లియర్. ఈ మచ్కండ్ నది ఎక్కడి నుంచి ఆరిజినేట్ అవుతుందంటే సీలేరు నదినే ఇంకొక పేరు ఏమని పెట్టి పిలుస్తామంటే మచ్కండ్. సీలేరు రైజెస్ యాజ్ మచ్కండ్. మచ్కండ్ ఎక్కడి నుంచి ఆరిజినేట్ అవుతుందంటే మాదుగుల కొండలు. సో మాదుగుల హిల్స్ ఫ్రెండ్స్, విశాఖపట్నం డిస్ట్రిక్ట్. సో మాదుగుల హిల్స్ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఈస్టర్న్ ఘాట్స్ ఫ్రెండ్స్. అక్కడి నుంచి ఆరిజినేట్ అయ్యి సో నార్త్గా ఫ్లో అవుతూ ఇట్ ఫ్లోస్ ద బార్డర్ బిట్వీన్ ఆబ్వియస్లీ ఒడిస్సా అండ్ ఆంధ్రప్రదేశ్. ఒడిస్సా అండ్ ఆంధ్రప్రదేశ్ ఫ్రెండ్స్. జస్ట్ ఇక్కడి నుంచి ఆరిజినేట్ అయ్యి నార్త్వర్డ్గా ప్రయాణం చేస్తూ వెళ్తుందండి. క్లియర్ ఆఫ్ యూ. ఇక్కడ జలపుత్ రిజర్వాయర్ మీదుగా ప్రయాణం చేస్తూ వస్తుందన్నమాట. ఇట్ ఫ్లోస్ టువర్డ్స్ జలపుత్ రిజర్వాయర్ మీదుగా ప్రయాణం చేస్తూ ఇట్ ఫ్లోస్ టువర్డ్స్ జలపుత్ రిజర్వాయర్. దెన్ సో ఈ విధంగా ప్రవహిస్తూ వస్తుందండి మచ్కండ్ రివర్ అనమాట నార్త్ వైపు. సో ఒడిస్సా రాష్ట్రం వైపు ప్రయాణం చేస్తూ ఈ విధంగా వస్తూ సీలేరు ఫైనల్లీ merges with the Sebri and Sebri finally pours its water into Godavari at obviously friends Bhadrachalam. Clear. Sebri finally chundi Sebri after receiving the water of Seeleru, Sebri finally it would pour its water into Godavari. So at obviously friends Bhadrachalam, Konavaram near Bhadrachalam. So akkada anamata ఈ శబరి నది సో దేంతో కలుస్తుందంటే గోదావరి నదితో కలుస్తుంది అనమాట. సో గోదావరి నదితో కలుస్తుంది. సో క్లియర్ ఆఫ్ ఫ్రెండ్స్. అయితే ఇక్కడ చూడండి ఇక్కడ ఈ మచ్కండ్ క్లియర్ ఈ మచ్కండ్ రివర్ పై డుడుమా వాటర్ ఫాల్స్ కూడా కలవండి. ఎందుకంటే ఇక్కడ వాటర్ ఫాల్స్ ఏర్పడుతున్నాయంటే ఇక్కడ చూడండి మచ్కండ్, సీలేరు, హైడల్ పవర్ స్టేషన్స్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఎందుకంటే సడన్లీ లాస్ట్ దేర్ హైట్ ఫ్రెండ్స్. ఈ మచ్కండ్ యాజ్ వెల్ యాజ్ సీలేరు హైడల్ పవర్ స్టేషన్స్ ఆల్సో ఎస్టాబ్లిష్. ఎందుకంటే మచ్కండ్ ఆబ్వియస్లీ సడన్లీ లాస్ దేర్ హైట్. క్లియర్. ఇక్కడ అందుకనే డుడుమా వాటర్ ఫాల్స్ కూడా దేని మీద కలవంటే మచ్కండ్ రివర్ ఫ్రెండ్స్. ఈ డుడుమా వాటర్ ఫాల్స్ కూడా సో దేని మీద కలవంటే ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ మచ్కండ్ రివర్ మీద కలవండి. క్లియర్. బికాస్ సడన్లీ దే లాస్ దేర్ హైట్. అందుకని ఇక్కడ ఏంటంటే సో మచ్కండ్, సీలేరు, హైడల్ పవర్ స్టేషన్స్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందన్నమాట. సో క్లియర్. ఈ విధంగా ఈ గోదావరి నది వచ్చే క్రమంలో ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి దగ్గరికి వచ్చేటప్పటికల్లా సో ఫ్రెండ్స్ ఎక్స్టెన్సివ్ డెల్టాస్ ఆర్ గోయింగ్ టు బి ఫార్మ్ ఫ్రెండ్స్. సో క్లియర్. ఎక్స్టెన్సివ్ డెల్టాస్ ఇక్కడ ఏంటంటే చూడండి ఎక్స్టెన్సివ్ డెల్టాస్ 3 పాయలుగా ఇక్కడ గోదావరి నది అనమాట రాజమహేంద్రవరం సో రాజమండ్రి దగ్గర ఈ విధంగా 3 పాయలుగా విభజించబడుతుందండి. 3 పాయలుగా విభజించబడుతుంది అనమాట. ఈ విధంగా ఫ్రెండ్స్ ఇక్కడ ఎలా అంటే చూడండి ఈ విధంగా 3 పాయలుగా విభజించబడుతుందని చెప్పేసి అంటామండి. 3 పాయలుగా. సో క్లియర్. సో దాని ఫస్ట్ వన్ ఏంటంటే గౌతమి గోదావరి అని చెప్పేసి అంటాం. తర్వాత వశిష్ఠ గోదావరి. తర్వాత ఏంటంటే వైనతేయ గోదావరి అని చెప్పేసి అంటామండి. వైనతేయ గోదావరి. Just it is divided into 3 branches. 3 branches in the sense extensive deltas are going to be formed. So clear. చూడండి ఇక్కడ ఈ విధంగా వచ్చే క్రమంలో గోదావరి నది ఎక్స్టెన్సివ్ డెల్టాస్ ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఎక్స్టెన్సివ్ డెల్టాస్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రెండ్స్. దీన్ని ఏమంటామంటే ఇక్కడ గౌతమి, వశిష్ఠ గోదావరి, వైనతేయ గోదావరి అని చెప్పేసి అంటాం. సో క్లియర్. ఈ విధంగా అండి. అంటే ఈ చూడండి గోదావరి నది ఈ విధంగా రాజమహేంద్రవరం దగ్గరికి వచ్చినప్పటికీ జస్ట్ ఎక్స్టెన్సివ్ డెల్టాస్ ఆర్ ఫార్మ్డ్ ఫ్రెండ్స్. ఈ విధంగా ప్రయాణం చేస్తూ ఫైనల్లీ యానాం దగ్గర అనమాట నియర్ కుమారగిరిపట్నం అట్ యానాం. సో గోదావరి ఫైనల్లీ పోర్స్ ఇట్స్ వాటర్ ఇంటూ బే ఆఫ్ బెంగాల్ ఫ్రెండ్స్. క్లియర్. వన్స్ అగైన్ రిపీట్ ఫ్రెండ్స్. ఇక్కడ గోదావరి నది రాజమహేంద్రవరం దగ్గరికి వచ్చినప్పటికీ ఎక్స్టెన్సివ్ డెల్టాస్ ఆర్ గోయింగ్ టు బి ఫార్మ్డ్ ఫ్రెండ్స్. క్లియర్. బికాస్ ఇట్స్ స్పీడ్ ఈజ్ రెడ్యూస్డ్. సో కాబట్టి ఎక్స్టెన్సివ్ డెల్టాస్ ఆర్ ఫార్మ్డ్ అట్ రాజమండ్రి. సో క్లియర్. సో ఇది ఎక్కడ ఫైనల్లీ పోర్ ఇట్స్ వాటర్ ఇంటూ బే ఆఫ్ బెంగాల్ ఫ్రెండ్స్ నియర్ కుమారగిరిపట్నం. సో అట్ యానాం ఫ్రెండ్స్. యానాం దగ్గర ఫైనల్లీ పోర్స్ ఇట్స్ వాటర్ ఇంటూ బే ఆఫ్ బెంగాల్ ఫ్రెండ్స్. సో దిస్ వాట్ ఫ్రెండ్స్ బ్రీఫ్ డిస్కషన్ అబౌట్ గోదావరి రివర్ సిస్టమ్. ఒకసారి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నామో దానికి సంబంధించి జస్ట్ కంటెంట్ ఒకసారి మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తాం. చూడండి సోర్స్ రీజన్ త్రాంబక్ పీక్ నియర్ నాసిక్ సహ్యాద్రీస్ ఆఫ్ మహారాష్ట్ర. Its total length 1465 kilometers. I told you already it flows through the basaltic lava rocks of Maharashtra, so then Telangana, then Andhra Pradesh. Clear. So tributaries enti I told you already Wardha is the tributary of Penganga. So Wardha nadi ekkadi nunchi originate avutundi obviously friends Betul plateau. Friends ee discussion anta nenu already cheppanu, just it's a kind of revision. So friends Wardha is the tributary of
పెయిన్ గంగా, ఈ వార్దా నది ఎక్కడి నుంచి ఆరిజినేట్ అవుతుందంటే బేతుల్ పీఠభూమి. పెయిన్ గంగా అజంతా రేంజ్ నుంచి ఆరిజినేట్ అవుతుందని మీకు ఆల్రెడీ చెప్పానండి. అజంతా రేంజ్, సో ఇక్కడ మహారాష్ట్ర. బేతుల్ పీఠభూమి మధ్యప్రదేశ్, ఇక్కడ నుంచి ఆరిజినేట్ అవుతుందని మీకు ఆల్రెడీ చెప్పాను. అండ్ పెయిన్ గంగా, వెయిన్ గంగా కూడా ఆబ్వియస్లీ ఇక్కడ సోర్స్ రీజన్ ఎక్కడంటే నియర్ టు దిస్ బేతుల్ ప్లాటో ఫ్రెండ్స్, బేతుల్ పీఠభూమి మధ్యప్రదేశ్, అక్కడి నుంచి ఆరిజినేట్ వస్తుంది. పెయిన్ గంగా, వెయిన్ గంగా కలిసి ప్రణహితగా సో కంటిన్యూ అవుతుంది. ప్రణహిత జాయిన్స్ గోదావరి అట్ సిరోంచా ఫ్రెండ్స్, అట్ సిరోంచా జామ్ఖండ్ హిల్స్ ఇన్ మహారాష్ట్ర. క్లియర్. తర్వాత ఇక్కడ మంజీరా, ఇంకొక ట్రిబ్యూటరీ కూడా ఉందండి మంజీరా. సో క్లియర్, మన డయాగ్రామ్లో కూడా క్లియర్గా చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మంజీరా ఎక్కడి నుంచి ఆరిజినేట్ అవుతుందంటే ఇక్కడ చూడండి బాలాఘాట్ రేంజ్ ఫ్రెండ్స్, బాలాఘాట్ రేంజ్ మహారాష్ట్ర, అక్కడి నుంచి ఆరిజినేట్ ఈ విధంగా. సో మంజీరా సో తెలంగాణలో ప్రయాణం చేస్తూ ఫైనల్ ఇట్ వుడ్ పోర్ ఇట్స్ వాటర్ ఇంటూ సో గోదావరి. క్లియర్. సో ఇది ఎక్కడి నుంచి ఆరిజినేట్ వస్తుందంటే మంజీరా అనేది బాలాఘాట్ రేంజ్ మహారాష్ట్ర, ఇక్కడ నుంచి ఆరిజినేట్ వస్తుంది అనమాట. సో మంజీరా ఈజ్ ఆల్సో ట్రిబ్యూటరీ ఆఫ్ రివర్ గోదావరి ఫ్రెండ్స్. ఓకేనా. సో మంజీరా, ఇంద్రావతి, ఐ టోల్డ్ యూ ఆల్రెడీ. సబరి ఈజ్ ద లాస్ట్ మేజర్ ట్రిబ్యూటరీ ఆఫ్ రివర్ సో గోదావరి. క్లియర్. సబరి జాయిన్స్ గోదావరి అట్ భద్రాచలం ఫ్రెండ్స్, కోనవరం నియర్ భద్రాచలం, అక్కడ అనమాట ఫైనల్లీ ఈ సబరి నది గోదావరి నదిలో కలుస్తుందన్నమాట. సీలేరు, మచ్కండ్. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే సీలేరు, మచ్కండ్ అనమాట సబరితో కలిసి ఫైనల్లీ సబరి, ఐ టోల్డ్ యూ. సో కోనవరం నియర్ భద్రాచలం దగ్గర ఫైనల్లీ ఇట్ వుడ్ పోర్ ఇట్స్ వాటర్ ఇంటూ ఆబ్వియస్లీ గోదావరి రివర్ ఫ్రెండ్స్. క్లియర్. కోనవరం నియర్ భద్రాచలం దగ్గర ఇది ఫైనల్గా గోదావరి నదిలో కలిపేస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్ ఆబ్వియస్లీ సీలేరు రైజెస్ యాజ్ మచ్కండ్ అని చెప్పేసి అంటాం. సీలేరు నదికి ఇంకొక పేరు కూడా ఏమని పెట్టి పిలవచ్చు అంటే మచ్కండ్ అని చెప్పేసి అంటాం. ఈ సీలేరు నదిని మచ్కండ్ నది అని కూడా పిలుస్తాం. దట్స్ వై సీలేరు రైజెస్ యాజ్ మచ్కండ్. ఎక్కడండి ఇది? మాదుగుల కొండలు, విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఫ్రెండ్స్. సో మాదుగుల కొండలు ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఈస్టర్న్ ఘాట్స్, తూర్పు కనుమల్లో భాగం అని చెప్పేసి అంటాం ఫ్రెండ్స్. గోదావరి జాయిన్స్ బే ఆఫ్ బెంగాల్ అట్ యానామ్, నియర్ కుమారగిరిపట్నం దగ్గర ఫైనల్లీ ఇట్ వుడ్ పోర్ ఇట్స్ వాటర్ ఇంటూ బే ఆఫ్ బెంగాల్ ఫ్రెండ్స్. దిస్ ఇస్ వాట్ ఫ్రెండ్స్ బ్రీఫ్ డిస్కషన్ అబౌట్ సో గోదావరి రివర్ సిస్టమ్ ఫ్రెండ్స్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ఆల్ ఆఫ్ యూ ఫ్రెండ్స్. మరి మా డిస్కషన్ గారు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అండ్ షేర్ ది సెషన్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ రావుస్ కాంపిటేటివ్ అకాడమీ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. వన్ మోర్ థింగ్, ఇక్కడ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. సో దిస్ వాట్ ఫ్రెండ్స్ గోదావరి రివర్ సిస్టమ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.